హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని నేను కూడా మీ అందరిలో ఒకరిగా ఉండాలని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఒక చిన్న వీడియో చేయాలనిపించిందండి. మొన్న ఒక 3 రోజుల క్రితం నేను ఒక వీడియో చూశానండి, ఒక షార్ట్ చూశాను మన యూట్యూబ్లోనే. ఒక మహానుభావుడు అమ్మమ్మ గొప్పతనాన్ని గురించి చాలా బాగా చెప్పాడండి. అమ్మమ్మ దగ్గర పిల్లలు ఉంచితే చాలా ధైర్యంగా ఉంటుందని, 2 రోజులు 4 రోజులు రాకపోయినా పిల్లల విషయంలో దిగులు పడాల్సిన అవసరం ఉండదని, నానమ్మలు అలా చూడరని, అలా చాలా చెప్పాడండి. ఆ వీడియో మీరు కూడా చూడండి, కనిపిస్తుంది, యూట్యూబ్లో ఉంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలామంది చూసుంటారు. నాకు తెలియగడుగుతానండి, ఆ మహానుభావుడికి బుర్ర పనిచేస్తుందా లేదా అండి అసలు? ఎందుకంటే ఆయన కనింది ఎవరు? ఆడది. ఆయన ఈరోజు ఆయన వల్లే కదా నానమ్మ అయింది ఆమె. నీ బిడ్డల్ని తీసుకెళ్ళి నీ అమ్మ చేతిలో పెట్టడానికి నీకు మనసు రాక తీసుకెళ్ళి ఎవరో కొత్తగా పరిచయమైన అత్త చేతుల్లో నువ్వు పెడుతున్నావు. నువ్వు పెట్టినప్పుడు ఇంకా ఆమె ఏం చేయగలదు? నీ బిడ్డని నీ ఇంట్లో ఉంచి, నీ తల్లి దగ్గర ఉంచి, నీ తల్లి చూడకపోతే అప్పుడు నువ్వు ఆ మాట అనొచ్చు. నానమ్మలు బిడ్డలకి ప్రాణం ఇస్తారండి. ఎందుకంటే తన వంశాన్ని నిలబెట్టే కొడుకుకి వారసులు వాళ్ళు. అంటే వాళ్ళకి ప్రాణం ఉంటుంది కదా. అమ్మమ్మ ఎంత గోకినా, ఎంత చూసినా, అమ్మమ్మ రేపటి రోజు మన వాళ్ళ వంశానికి వారసుడు అవుతాడా? వాడు కాడు. మన వంశానికే వారసుడు అవుతారు. నానమ్మలు ఎందుకు చూడరండి? ఇలాంటి వాళ్ళ వల్లే కోడళ్లకు కానీ కొడుకులకు కానీ తల్లుల మీద, అత్తల మీద ద్వేషం పెరుగుతూ ఉంది. మా పిల్లల్ని చూడదు, మా అమ్మ అయితేనే బాగా చూస్తుందని కోడళ్ళు, మా అత్తగారు బాగా చూస్తారు మా అమ్మ కంటే అని కొడుకులు ఇలా తయారైపోయారు. ఎందుకు చూడదండి ఆమె? నానమ్మ ఎందుకు చూడదు? నాన్న అమ్మ అంటే నాన్నకు అమ్మ. ఆమె ఎందుకు చూడదండి? అమ్మ తర్వాత అమ్మలా చూసుకుంటుంది. కానీ ఆమె చేతికి మీ పిల్లల్ని ఇవ్వాలంటే మీకు కానీ మీ భార్యలకు కానీ మనసు రాదు. నా బిడ్డ నా ఇష్టం అని నీ భార్య అంటుంది. పోనీ దాని ఇష్టం చేసుకొని అని కొడుకు అంటాడు. అప్పుడు నానమ్మ ఏం చేయగలదు చెప్పండి? ప్రశాంతంగా ఆలోచించుకోవాలి. ఇలాంటివి మాట్లాడేటప్పుడు చాలామంది నానమ్మలు బాధపడతారు. వాళ్ళ నానమ్మలందరూ నీ తల్లులు లాంటి వాళ్లే కదా, చాలా బాధపడతారు. నానమ్మలు పెంచి పెద్ద చేసిన బిడ్డలు 1000 మంది ఉన్నారు ప్రపంచంలో. మీరు అంతసేపు అమ్మమ్మని వెనకేసుకొచ్చి నానమ్మల్ని అంత ఇన్సల్ట్గా మాట్లాడడం నాకైతే నచ్చలేదండి. అందుకే ఈ వీడియో చేశాను. ఇది నా అభిప్రాయం అండి. నానమ్మలే గ్రేట్ అమ్మమ్మల కంటే నేనంట. అమ్మమ్మలు చెడ్డవాళ్ళని నేను అనను, కానీ మొదటి స్థానం నానమ్మదే. ఆ విషయాన్ని మర్చిపోవద్దని నేను అంటున్నాను. సెలవండి.